జై శ్రీమన్నారాయణ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. మనం ఈ యొక్క ధనుర్మాసంలో 7వ రోజులోకి వచ్చేసాం. ఈ రోజున 7వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఈ పాశురంలో గోపికలందరూ కూడా మళ్ళీ నిన్న ఒక గోపికను పిలుచుకొని తనను కూడా వారిలో కలుపుకొని మరొక గోపబాలిక యొక్క ఇంటికి వెళ్ళారు. ఆమెను కూడా నిద్ర లేపుతున్నారు. ఏ విధంగానో ఈరోజు మనం చూద్దాం. ముందుగా తనియన్లు విన్నవించుకుందాం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంసృతిశత శిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கருக்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுரற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கன்னை விதியென்ற விம்மாத்தம் నాంకడవా వన్నమే నల్గు. ఈ రోజున మనం 7వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. కీషు కీషుంరెంగుం ఆనైచ్చాత్తన్ కలందు పేషిన పేచ్చలరవం కేట్టిలయో பெய்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசலரும் குஜலாய்ச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பெம்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவே లోరెంబావాయ్. కీషు కీషుంరెంగుం. నిన్నటి పాశురానికి ఇది అనుసంధానమైనటువంటి పాశురం. నిన్నటి పాశురంలో గోపికా స్త్రీలందరూ కూడా అమ్మవారితో కలిసి మరొక గోపికను నిద్రలేపుకొని వచ్చారు. అదేవిధంగా ఈరోజు ఇంకొక గోపికా స్త్రీ ఇంటికి వెళ్ళారు. ఆవిడ్ని కూడా నిద్రలేపుతున్నారు. ఏ విధంగానట, కీషు కీషుంరెంగుం. పక్షుల యొక్క కిలకిలా రావాలు నీకు వినబడలేదా ఓ గోపికా స్త్రీ? ఈ పక్షులు చేసేటటువంటి శబ్దాలు మహత్తరమైనటువంటి ఆధ్యాత్మిక చింతన గల స్వరాలు. ఆ పక్షులు మామూలు పక్షులు కావు, భారద్వాజ పక్షులు. ఇవి ఉదయాన్నే 4ంటికే బ్రహ్మకాలంలో నిద్రలేచి అన్నీ కూడా కలుసుకుంటాయి. భారద్వాజ పక్షులు కలుసుకొని మాట్లాడుకుంటాయి కాసేపు. ఎందుకని? ఉదయం నుంచి మళ్ళీ సాయంత్రం దాకా ఇవి కలవవు. సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చే సమయంలో కలుస్తాయి. అప్పటిదాకా విరహాన్ని భరించలేవు. అవి విరహాన్ని భరించలేక అనేక విషయాలను మాట్లాడుకొని అవి విడిపోతాయి. ఈ మాట్లాడుకున్నటువంటి మాటలే సాయంత్రం వరకు వాటికి సంతోషాన్ని కలిగిస్తాయి. మళ్ళీ సాయంత్రము
మేమంతా కలుసుకుంటాం కదా అనే సంతోషంతో అవి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాయి. అవి వాటి భాష అర్థం కాకపోయినప్పటికీ వాటి యొక్క విరహము అర్థమవుతుంది. అట్లాగే స్వామిని మనము చేరుకుంటున్నాం కదా! స్వామి కోసం మనమందరం కలిసి వెళ్తున్నాం కదా! ఆయన విరహాన్ని భరించి భరించి రాత్రంతయు కూడా నిద్రలేమిని భరించి ఇప్పుడే లేచాం కదా! ఆ సంతోషంతో మనం తెల్లవారుజామునే లేచి కృష్ణస్వామిని కలుసుకొని కాత్యాయని వ్రతం చేయాలి కదా! అయినా పడుకున్నావా ఓ పడతి అని చెప్పేసి ఈ యొక్క భారద్వాజ పక్షుల యొక్క కిలకిలా రావాలు నీకు వినపడలేదా? అంటే విరహవేదన ఏ విధంగానైతే పక్షులు భరించవో శ్రీకృష్ణుని యొక్క విరహాన్ని కూడా గోపికా స్త్రీలు భరించలేరు. ఆ కలయిక సమయంలో వచ్చే సంతోషము నీకు గుర్తుకు లేదా అని చెప్పేసి నిద్రలేపుతున్నారు. అదేవిధంగా చకోర పక్షులని ఉంటాయి. అవి కూడా విరహాన్ని భరించలేవు. ఆడపక్షి మగపక్షి కలిసి ఆహారానికి వెళ్తాయి. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ చకోర పక్షుల్లో ఆడపక్షి గనక చనిపోతే మగపక్షి వెంటనే చనిపోతుంది, గుండె ఆగిపోయి చనిపోతుంది. అదేవిధంగా మగపక్షి గనక చనిపోతే ఆడపక్షి వెంటనే గుండె ఆగి చనిపోతుంది. అపారమైనటువంటి విరహానికి ప్రేమకు చకోర పక్షులు ఏ విధంగానైతే ప్రతీకలో అదేవిధంగా భరద్వాజ పక్షులు కూడా అంతే ప్రతీకలు. అవి కొన్ని గంటలు కూడా ఆ పక్షులు విరహాన్ని భరించలేవు. అట్లాగే గోపికా స్త్రీలు శ్రీకృష్ణ యొక్క విరహాన్ని భరించలేక రాత్రంతా మనం విరహాన్ని భరించాం కదా ఓ పడతి ఇక నిద్రలే, మనమంతా కలిసి స్వామిని దర్శించుకోవాలి. కీచుకీచున్రెంగుం ఆనయిచ్చాత్తన్ కలందు పేషిన పేచ్చరవం. పక్షులన్నీ కలుసుకొని చేసేటటువంటి పెద్ద కిలకిలా రావాలు నీకు వినపడదలేదా? కేటిలయో పేయి పెండే వినలేదా ఓ పిచ్చిపిల్ల. అంటే ఈ అమ్మాయి నిన్నటి అమ్మాయి ఏమో కొంత తెలియక పడుకుంది. అంటే ఈ యొక్క వ్రతం గురించి స్వామి గురించి తెలియక అమాయకత్వంతో పడుకుంది. కానీ ఈరోజు నిద్రలేపేటటువంటి స్త్రీ అంటే కొంచెం పెద్దమ్మాయి. తర్వాత ఏంటంటే ఈ భక్తి భావాన్ని శ్రీకృష్ణ పరమాత్మని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వెళ్ళాలి అని చెప్పేసి తెలిసినా కూడా ఆదమరిచి నిద్రపోతుంది. ఈ అమ్మాయిని కూడా నిద్రలేపుతున్నారు. కాశుం పిరప్పుం కలగలప్పక్కైపేత్తు వాశరణం కుజలాయిచ్చియర్ మత్తినాల్. అదేవిధంగా మరికొన్ని శబ్దాలు కూడా వినొస్తున్నాయి. మత్తినాల్ కవం. ఉదయాన్నే గోపికా స్త్రీలు ఇళ్లలో నిద్రలేచి పనంతా చేసుకొని వెంటనే పెరుగును చిలుకుతారు. పెరుగులో నుంచి వెన్న తీస్తారు, వాటిని మజ్జిగ కూడా చేస్తారు. ఆ విధంగా కవ్వము తీసుకొని గోపికా స్త్రీలందరూ కూడా తెల్లవారుజామునే నిద్రలేచి పెరుగును చిలుకుతున్న సమయంలో కాశం పిరప్పం కలగలప్ప కైపేర్తు. కైపేర్తు చేతులుకున్నటువంటి గాజుల యొక్క శబ్దాలు, పెరుగు చిలికే సమయంలో అంటే కవ్వంతో ఈ విధంగా పెరుగు చిలికే సమయంలో ఆభరణాలన్నీ కూడా కొన్ని శబ్దాలు చేస్తాయి. వివాహమైన వారికేమో మంగళసూత్ర శబ్దాలు, ఆ విధంగానే మళ్ళీ అనేక రకాల ఆభరణాలు ఉంటాయి కదా, ఈ ఆభరణాలన్నీ కూడా కొన్ని శబ్దం చేస్తాయి, శ్రావ్యమైనటువంటి శబ్దం. గాజులు కొన్ని శబ్దాలు చేస్తాయి. ఈ శబ్దాల యొక్క
ధ్వని నీకు వినపడలేదా ఓ పడతి అని చెప్పేసి పిలుస్తున్నారు. కాశుం పిరప్పుం కలగలప్ప కైపేర్తు వాచరరుం కుజలాయిచ్చియర్. గోపికల యొక్క ముడులు వేసినటువంటి కేశవుల నుంచి వచ్చినటువంటి సువాసనలు వెదజల్లే, అంటే పూలు ధరించటం వల్ల ఆ పూల యొక్క సువాసనలు వెదజల్లుచుండగా కవ్వము చిలుకుతూ ఉంటే వచ్చేటటువంటి గాజుల శబ్దాలు, ఆభరణాల శబ్దాలు నీకు వినపడలేదా ఓ పిచ్చి పిల్ల? ఓషై పడుత్త తైరరవం కేట్టిలయో వినలేదా? నాయక పెంబిళ్ళాయి నారాయణన్మూర్తి. అదేవిధంగా మన స్వామి యొక్క దేవాలయం నుంచి శంఖారావం కూడా నీవు వినలేదా? అదేవిధంగా ఈ శంఖారావం వినగానే మునులు, భక్తులు, యోగులందరూ కూడా నిద్ర లేచి హరినామస్మరణ చేస్తూ యమునా నదికి స్నానానికి వెళ్తారు వారు కూడా. ఆ విధంగా హరినామస్మరణ చేసేటటువంటి శబ్దాలు నీకు వినపడలేదా? ఓషై పడుత్త నాయక బెంబిళ్ళాయ్ నారాయణన్మూర్తి. ఓ నాయకురాలా అని అనడంలో ఏమిటంటే, నీవు కొంత తెలిసిన దానివి, ఈ యొక్క వ్రతం గురించి, భక్తి గురించి, స్వామి గురించి తెలిసిన దానివి. నీవు కూడా నీ యొక్క అనుభవాన్ని మాకు కూడా తెలియచేసి మాకు నాయకత్వాన్ని వహించి ఈ పూజ చేయటంలో నీ యొక్క పాత్ర కూడా ఉంది. నువ్వు ఆ విధంగా పడుకుంటే ఎలాగా అని చెప్పేసి నాయక పెంబిళ్ళాయ నారాయణన్మూర్తి, శ్రీమన్నారాయణ యొక్క మూర్తి. అంటే చాలా యుగాలలో ఆయన యొక్క అవతారము లేదు, కానీ మూర్తీభవించినటువంటి అవతారము శ్రీకృష్ణ పరమాత్మ. మన అదృష్టం వల్ల ఆయన అవతారాన్ని ధరించినటువంటి సమయంలోనే మనం కూడా ఉన్నాం, కానీ మిగతా వారికి ఆ అదృష్టము లేదు. స్వయంగా ఆయన కనిపిస్తున్నాడు, మన కళ్ళ ముందు తిరుగుతున్నాడు, మనతో ఉంటున్నాడు, మనతో ఆడుకుంటున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. అట్టి అదృష్టం ఎంతమందికి కలుగుతుంది? మనం ఆ అదృష్టాన్ని జారవిడవచ్చా? కాబట్టి నిద్రలే ఓ స్త్రీ అని చెప్పేసి నాయక పెంబిళ్ళాయ్ నారాయణన్మూర్తి కేశవనై పాడువం నీకేట్టే కిడత్తియో. ఒకవేళ విని కూడా విననట్లుగా పడుకున్నావా? నిద్ర లేవటంలో ఆ విధంగా తాత్సారం ఎందుకు చేస్తున్నావు? ఇవన్నీ తెలిసి కూడా ఈ కిలకిలా శబ్దాలు, పక్షుల యొక్క స్వరాలు, హరినామస్మరణ, శంఖనాదము, తర్వాత స్త్రీలందరూ కూడా కవ్వాన్ని తీసుకొని పెరుగు చిలికిచ్చేటప్పుడు వచ్చేటటువంటి గాజుల శబ్దాలు, ఆభరణ శబ్దాలు, ఇవన్నీ కూడా విని కూడా విననట్టుగా పడుకున్నావా? కేశవనై పాడువం నీకేట్టే కిడత్తియో. కేశియను రాక్షసుని సంబంధించినటువంటి కేశవుడైనటువంటి ఆ మూర్తి మన కళ్ళ ముందే ఉండగా స్వామిని దర్శించుకొని పూజించటంలో ఎందుకు ఈ విధంగా నీవు తెలిసి కూడా పడుకుని ఉన్నావు? తేషముడయాయ్ తిరవేలోరుం బావాయ్. ఓ తేజస్యాలిని, ఓ పడతి, ఓ స్త్రీ, ఓ పిచ్చి పిల్ల, తలుపు తెరువు తిరవేలోరుం బావాయ్. మనమంతా కలిసి స్వామి సన్నిధానానికి వెళ్ళి ఈ వ్రతము చేసే వేళయింది, నీవు కూడా మాతో రా. కీషు కీషున్ రెంగుమ్మానైచ్చాత్తన్ கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பெய்பெண்ணே. காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசரும் குஜலாயிச்சியர் மத்தினால் ஓசை படுத்த தத்தைரவம் கேட்டிலையோ. நாயக பெம்பிள்ளாய் நாராயணன் மூர்த்தி
கேசவனை பாடுவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவே ఏలోరుంబావాయ్ స్వస్తి ప్రజాభ్య